ఏపీలో రానున్న ఎన్నికలపై బీసీవై పార్టీ సమయాత్నం అవుతుంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు బీసీవై నేతలు ఏర్పాటు చేశారు. ఈ నెల 31న రాష్ట్ర జిల్లా కమిటీలను బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించనున్నారు. ఇవాళ విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖ, అనకాపల్లి, అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఉభయ గోదావరి, కాకినాడ జిల్లాల నాయకులతో బీసీవై అధినేత సమావేశాలు నిర్వహించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణిశ్రీ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మణిశ్రీ, చెప్పండి, ఏపీలో రానున్న ఎన్నికలకు బీసీవై పార్టీ అయితే సమయాత్తం అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ యామిని. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జనసేన కావండి, గెలిపే లక్ష్యంగా రకరకాలుగా ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ఈ మధ్యకాలంలో ఆవిర్భవించిన బీసీవై పార్టీ కూడా రకరకాల వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ఈరోజు కమిటీలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించబోతుంది. ఈ సమావేశాలు కూడా విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇటు మన అనకాపల్లి, అంబేద్కర్, కోనసీమ, విజయనగరం, పార్వతీపురం, మన్యం ఈ జిల్లాలకు సంబంధించిన కొంతమంది నాయకులు అయితే ఈరోజు ఈ సమీక్షలకు రానున్నారు. ఈ సమీక్షలకు సంబంధించి అంటే ఈ కమిటీలు ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారంటే పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, అలాగే ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. అలాగే 2024 ఎన్నికల్లో కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్సీపీఏ కాదు, బీసీవై పార్టీ కూడా ప్రజలకు అండగా ఉంటుంది అని స్పష్టంగా ప్రజలకు తెలియజేసేందుకు, ప్రజల్లో మమేకమయ్యేందుకు వెళ్తోంది. అయితే ఈ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కూడా ఎలా ప్రకటించాలి, ఎలా తీసుకోవాలని దానిపై పార్టీకి చెందిన అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదంతా ఒకలా ఉంటే వైసీపీకి చెందిన కొంతమంది నేతలు అయితే ఆయనకి టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మామూలుగా ఉన్న చిన్న చితక నాయకులు కాకుండా కీలక నేతలే ఆయనకి టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళైతే సీట్ అయితే ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కొన్ని రకాల జిల్లాలకు సంబంధించిన నేతలు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ పార్టీని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు, కమిటీకి సంబంధించిన ప్రణాళిక ఎలా ఉండబోతుంది ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ జిల్లా నుంచి వచ్చారు? శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం. చెప్పండి, అంటే పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రజల్లో వెళ్ళి ఎలా చెప్పడం అనేది ఇప్పుడే స్టార్ట్ చేయలేదు. 2.5 సంవత్సరాలు అయింది ఈ రైతు కులాన్ని మేడం గారు చెప్పేటట్టు ఈ తెలుగుదేశం, వైసీపీ ఇవన్నీ పార్టీలకు చేస్తున్న దగులుబాజీ తనలు వాటిని అరికట్టడానికి వివేకానంద స్వామి వారి స్లోగన్తో నేను వెళ్ళాను. 2 సంవత్సరాలన్నర ఇచ్చాపురం కాన్స్టిట్యుయెన్సీ అంతా తిరిగి రైతు కులం, రైతు మిత్ర కులం అనేది ఎలా స్టార్ట్ చేశామంటే, సో లాంగ్ యాజ్ ద మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ హంగర్ అండ్ ఇగ్నోరెన్స్, ఐ కాల్ ఎవ్రీ మ్యాన్ ఎ ట్రైటర్ హూ హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది మాసెస్ పేస్ నాట్ ఎ లీడ్ బి హీడ్ టు దమ్. ఈ దేశపు నిరుపేద ప్రజాకోటి హృదయాల నుంచి స్రవించబడే రక్తంతో పెంచబడి విద్యాబుద్ధులు గడించి ఉన్నత స్థితిని పొంది వారి కోసం తలవని ప్రతి వ్యక్తి దేశద్రోహియే. వీళ్ళంతా దేశద్రోహులను తేల్చారు. ఈయనేదో నేను ఇచ్చాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరిలో ఉన్న ఏదో కొత్తదనం కనిపించి ఓ 2-3 నెలలు మా వాళ్ళతో అన్ని చర్చలు జరిపి వచ్చాను. వారితో మాట్లాడతాను. వారు ఏ లెవెల్కి తీసుకెళ్తాడో, అతను ఏమేంటి అన్నది నన్ను ఆయన కనిపెడతాడు, నేను కనిపెట్టి ఇది ఇచ్చాప్ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడే వచ్చాను. ఇది సత్యం, నిజం, నమ్మకం. అయితే ఈ సమీక్షల్లో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు? నిన్న జరిగిన సమావేశాల్లో నిన్న రాష్ట్ర స్థాయి సమావేశాలు జరిగినవి. ఈరోజు జిల్లాల వారీగా కూడా సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయండి.
ఈరోజు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశాలు, రేపు రాయలసీమ, అలాగే నెల్లూరు, పల్నాడు ఇట్లాంటి జిల్లాలన్నీ కూడా రేపు జరుగుతున్నాయి. రేపు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా రాయలసీమ జిల్లాలు జరుగుతున్నాయి. ఎల్లుండి బుధవారం ఆఫ్టర్నూన్ నుంచి కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నియామక పత్రాలు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు మాకు ఇవ్వనున్నారు. ఇందులో రాష్ట్ర సమీక్ష సమావేశాలు పూర్తయిన సందర్భంగా జిల్లా స్థాయి వేళ నుంచి ప్రారంభమవుతున్నాయండి. ఈ జిల్లా స్థాయి నుంచి కూడా ప్రతి జిల్లాలోనూ బీసీవై పార్టీ అధ్యక్షులు ఉంటారు. వారి ఆ అధ్యక్షుల సమక్షంలో జిల్లాలో బీసీవై పార్టీ ముందంజలోకి తీసుకురావడానికి మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే అభ్యర్థుల ఖరారు, నియోజకవర్గ ఖరారు అనే తొందరలో తెలియజేయనున్నారు. ఇప్పటి వరకు కూడా జిల్లా స్థాయి వరకు కూడా కమిటీలు అయితే వేయడం జరిగింది. ఒక మహిళగా మీరు ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు ఈ పార్టీ తరఫున, బీసీవై పార్టీ తరఫున? ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం నుంచి నేను వచ్చానండి. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం అలాగే అనకాపల్లి నుంచి భారీ ఎత్తుగా జనాలు వచ్చాం ఈరోజు. అంటే ఇంతకాలం ఈ 4.5 సంవత్సరాల్లో ఈ జరుగుతున్న దోపిడీ, అరాచకాలు, ఈ దౌర్జన్య రాజకీయం, ఈ పార్టీని చెక్కబడ్డానికి మన భారత చైతన్య యోజన పార్టీ మా అధ్యక్షుడు మిస్టర్ బోడే రామచంద్ర యాదవ్ గారితో మేమందరం కలిసి ఈ పార్టీని చాలా స్పీడ్గా, చాలా మోటివేట్గా జనాల్లో తీసుకెళ్ళి ఈ పార్టీని డెఫినెట్గా మేము గెలిపిస్తామని వాగ్దానం చేస్తున్నాం సార్. మేడం, మీ సపోర్ట్ని ఏ విధంగా ఇవ్వబోతున్నారు? ముందుగా ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా మా బీసీవై పార్టీ గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ప్రైమ్ నైన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున మంగళగిరి పార్టీ ఆఫీసులకి అందరం కూడా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్నటి నుంచి బీసీవై పార్టీ రాష్ట్రం అలాగే జిల్లాల నియామకం, నియోజకవర్గాల ఇన్ఛార్జీల గురించి చర్చించి కమిటీలు వేసి ఈ నెల 31వ తేదీన అధ్యక్షుల వారు అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. నేను అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి వచ్చాను. అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈరోజు మంగళగిరి రావడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, మీ ప్రైమ్ 9 ఛానల్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కుటుంబ పాలన చూసాం. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని, ఆయన ప్రజలకు మోసం చేశారని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి 151 మంది ఎమ్మెల్యేలనిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, చంద్రబాబు నాయుడు కంటే నేనేం తక్కువ కాదు, నాకు ఇంతమంది మెజార్టీ ఇచ్చారు కదా, నేను ఇంకెంత దోచుకోవాలి, ఎంత దాచుకోవాలి అని వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది మొత్తం ఈ 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూనే ఉన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం, ఈ 2 కులాల మధ్య, కుటుంబాల పాలన మధ్య ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకులు, అలాగే నిరుద్యోగ యువత భవిష్యత్తు, అలాగే రైతన్నల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ ఆలోచన చేసి 3వ ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ స్థాపించి ప్రజలకు సేవ చేయాలని కూడా ఎన్నో పార్టీలు పుట్టాయి ఈ రాష్ట్రంలో. కానీ ఎవరు కూడా ఒక మాట మీద నిలబడి ఇచ్చిన వాగ్దానాలు, చేసిన వాగ్దానాలకు అనుకూలంగా పని చేయకుండా పార్టీ పెట్టిన కొద్ది రోజులకే ఇంకొక రకంగా వాళ్ళ దారిలో వెళుతూ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. ఈ కోణంలో ప్రజలు ఆలోచనలు పడ్డారు. అరే, కొన్ని పార్టీలు వస్తున్నాయి, ప్రజలకు నిజాయితీగా ఉంటాం అంటున్నారు, మళ్ళీ వీళ్ళు ఒకటి అయిపోతున్నారని చెప్పేసి ఇటువంటి సందేహంలో వీటి అనుమానాలని ప్రజలకి అందరికీ దూరం చేసి నేనున్నాను అంటూ ఒక బీసీ సమాజ వర్గం నుంచి, బీసీ కమ్యూనిటీలో పుట్టినటువంటి శ్రీ రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించడం జరిగింది. మేము కూడా అన్ని పార్టీలు చూసాం, అన్ని పార్టీలకు ఓట్లు వేసాం. కానీ 3వ ప్రత్యామ్నాయంగా విద్యార్థులు కావచ్చు, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, అలాగే రైతన్నలు కావచ్చు, ఎన్నో సమస్యలు, ఎంతోమంది బాధితులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళందరికీ న్యాయం చేయగలిగే వ్యక్తి 3వ ప్రత్యామ్నాయంగా పుట్టినటువంటి పార్టీ మా అధ్యక్షులు శ్రీ బీసీవై రామచంద్ర యాదవ్ గారు. కానీ ఒకటే, ఈ 2 పార్టీలు, ఈ 2 కుల పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు 3వ ప్రత్యామ్నాయంగా ఎవరైనా ఈ రాష్ట్రంలో ఒక పార్టీని స్థాపించి ప్రజలకు నేనున్నాను అని ముందుకు వస్తే, వాళ్ళకున్నటువంటి అంగబలంతో, ఆర్థిక బలంతో, వాళ్ళకున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, వీటన్నిటిలో వాళ్ళని ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ వ్యాపారాల మీద కావచ్చు, వ్యక్తిగత జీవితాల మీద కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కావచ్చు, ఎలాగైనా దాడులు చేసి వాళ్ళను భయపెట్టి, మభ్యపెట్టి ఈ రాష్ట్రంలో పార్టీని
ఏదో ఒక పార్టీలు విలీనం చేయడమో లేకపోతే పార్టీని మూసేసుకొని ఇంటికి పారిపోయేటట్టు చేయడమే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఈ వైసీపీ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ కుట్రల్లో బలైపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడానికి ఈ సమయంలో ఆవిర్భవించిన పార్టీ బీసీవై పార్టీ. మేము ఒకటే చెప్తున్నాం, మా అన్నమయ్య జిల్లా నుంచి కూడా వచ్చాం మేడం. మేము మా అన్నమయ్య జిల్లాలో 2014లో కడప జిల్లాలోనే ఒకే ఒక్క సీటు గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొత్తం కడప జిల్లాలో అన్ని స్థానాలు ఓడిపోతే కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్క పార్టీ గెలిస్తే అక్కడ ఒకే ఒక్క సీటు. కానీ 2014లో మా రాజంపేట నియోజకవర్గం చేసింది ఏమీ లేదు. మరి మళ్ళీ నాకు అవకాశం ఉండి నేను ఏదో మిమ్మల్ని ఉద్ధరించేస్తానని చెప్పేసి మళ్ళీ ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మా నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్ ఆంధ్రప్రదేశ్కి నేను చెప్తున్నాను, ఒకే ఒక్క సీటు జిల్లాలో సాధించినటువంటి పార్టీ ఆ వ్యక్తికి, ఆ నియోజకవర్గానికి ఏమీ న్యాయం చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే మొన్న 2019 ఎన్నికల్లో మొత్తం కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేసినటువంటి వైసీపీ పార్టీ కూడా చేసిన ద్రోహం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా అన్నమయ్య డ్యాం బాధితుల కోసం ఎంతోమంది 50 మంది ప్రాణాలు చనిపోయారండి, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల. అలాగే మాకు నియోజకవర్గానికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీ తరలిపోయింది. అలాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తానని ప్రకటించినటువంటి ఈ ముఖ్యమంత్రి మాట మార్చి ఎక్కడో పక్కన ఉన్నటువంటి ఎటువంటి వసతులు లేనటువంటి రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఇలా చాలా నాశనం అయిపోయింది మా రాజంపేట నియోజకవర్గం. ఖచ్చితంగా నేను అన్నగారితో కలిసినప్పుడు కూడా నా సమస్యలు, నా బాధలు, నా నియోజకవర్గానికి నేను ఏం సాధించుకోవాలి, నా నియోజక ప్రజలకు ఎటువంటి సేవ చేయాలి, నా లక్ష్యం ఏంటి, ఒక రైతు బిడ్డగా నేను కూడా అన్నలాగే ఒక సామాన్య పేదరిక కుటుంబంలోంచి పుట్టి కష్టంతో మాకు ఇక్కడ జీవనాధారం లేక, ఇక్కడ ఉద్యోగాలు లేక గల్ఫ్ బాట బట్టి కువైట్ దేశానికి వెళ్ళి మా కుటుంబ సభ్యులంతా అక్కడ కష్టపడి ఈ రోజున మేము నిజంగా ఈరోజు ఆడపడుచులు కూడా చాలా రక్షణ లేదండి. కాబట్టి ఖచ్చితంగా నా నియోజకవర్గంలో బీసీవై పార్టీ తరపున సామాన్యులు అన్ని రాజంపేటలో మాకున్న బలం ఏంటంటే బీసీ సామాజిక వర్గం దాదాపు 1,10,000 నుంచి 1,20,000 ఓట్లు ఉన్నాయండి. కాబట్టి వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మిగతా కులాలను కూడా అందరిని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఖచ్చితంగా 2024లో బీసీవై పార్టీని రాజంపేటలో గెలిపించి బీసీవై పార్టీకి అన్నగారికి బహుమతిగా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు ఈ కమిటీల ద్వారా మేనిఫెస్టోని కానివ్వండి, లేకపోతే ఏ పార్టీని కానీ ఏ విధంగా బలోపేతం చేయాలనుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఏ రీతిలో తెలుసుకోవాలనుకుంటున్నారు? ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె ఎవరైతే ఉన్నారో షర్మిల గారు 2 సంవత్సరాల క్రితమే వెళ్ళారు ఎక్కడికి, పార్టీ స్థాపించి వాళ్ళ అన్నగారితో విభేదాలు జరిగి తెలంగాణకి వెళ్ళి పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించి 2 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. కానీ చివరి క్షణంలో ఏమైపోయింది, చివరికి పోటీయే చేయలేదు. మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారు చివరి క్షణంలో వెళ్ళి 42 మంది అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్స్లో పాల్గొనడం జరిగింది. అయితే బీసీవై పార్టీ తరపున వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మనం ఏం చెప్పేది ఏంటంటే, అధ్యక్షులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దేనికైనా సరే ఆయన చెప్పినట్టు మేము చేస్తామని చాలామంది అయితే చెప్తున్నారు. అధ్యక్షులు చెప్పినట్టుగా ఆయన చెప్పిన విధానం ప్రకారమే ముందుకు వెళ్తాము, పార్టీని బలోపేతం చేస్తాము, అట్లాగే ప్రజా సమస్యలు తెలుసుకోవడం కూడా తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళందరూ అనేది ఏంటంటే, ఇప్పుడు పార్టీకి వెనకాల ఉండి నడిపిస్తున్న రామచంద్ర యాదవ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూనే వాళ్ళు పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అది ఏ విధంగా తీసుకెళ్లాలి ఏంటి అనేది ఈ 3 రోజులు అంటే 29, 30, 31 3 రోజులు జరిగే సమీక్షల ద్వారా నిర్ణయించుకుంటాము. ఈ కమిటీలను ప్రకటించిన తర్వాత ఈ కమిటీల ద్వారా మేమైతే ముందుకు వెళ్తామని చెప్తున్నారు యామిని. రైట్, థ్యాంక్ యూ మణిశ్రీ.